నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 2024 తెలుగు సినిమాల హవా ఎలా నడిచింది, గొప్ప ఆరంభంతో పాటు గొప్ప ముగింపు కూడా దొరికింది. మరి మిగతా స్టార్ల పరిస్థితి ఏంటి, చిన్న సినిమాలు ఎంతవరకు షైన్ అయ్యాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ హ్యామ్ సుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. మీకు లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే అండి. 2024 టాలీవుడ్కి ఒక స్పెషల్ అని చెప్పచ్చు అంటారా? 100% చెప్పచ్చు. ఎందుకంటే మరి చిన్న సినిమాలు కూడా మెరుపులు మెరిపించినాయి, పెద్ద సినిమాలు ఏమో పాన్ ఇండియా స్థాయిలో మరి కోట్లు కుమ్మరించుకున్నట్టుగా చేసింది. కాబట్టి 2024 అనేది తెలుగు ఇండస్ట్రీకి ఒక మరుపురాని ఇయర్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి ఆరంభం హనుమాన్తో మనకి స్టార్ట్ అయింది సంక్రాంతి, అలాగే ఎండింగు పుష్ప 2తో ఎండ్ అవుతుంది. ఇప్పటికి 1700 కోట్లు వచ్చినాయి అని చెప్తూ అంటున్నారు. అంటే మెరుపు చెప్పాలంటే పెద్దగా చెప్పాలంటే అంటే కల్కి కూడా 1200 కోట్లతో ఆగింది క్రాస్ మనం చూసుకుంటే. ఇక్కడ పుష్ప 2 క్రాస్ 1700 కోట్ల దగ్గర ఆగింది. అంటే అక్కడికి వచ్చేసరికి మరి జనవరి సంక్రాంతి సినిమాలో వచ్చిన హనుమాన్ సినిమా తేజ అనే ఒక చిన్న హీరోతో స్టార్ట్ అయిన సినిమా 300 కోట్లు 17 కోట్లు దాదాపు 20 కోట్లు బడ్జెట్ అనుకోవచ్చు. 40 కోట్లు అనేది వాళ్ళు చెప్తారు బహుశా, నేను కూడా చెప్పడానికి ఏముందిలేండి. ఇప్పుడు 1700 కోట్లు అన్నారు, దాంట్లో నిజాలు లేవని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఏదేమైనా కానీ ఆ సినిమా మరి హనుమాన్ అనే సినిమా 300 కోట్లు వసూలు చేయగలిగింది. ఎందుకంటే దాంతోపాటు వచ్చిన స్టార్ హీరోల సినిమాలు గుంటూరు కారం కానీ, మరి విక్టరీ వెంకటేష్ సైంధవ్ కానీ, నాగార్జున నా సామిరంగా కానీ ఇవి మెరవలేకపోయినాయి పెద్దగా వాళ్ళ. కాకపోతే హనుమాన్ సినిమా అనేది ప్రశాంత్ వర్మకి కూడా ఒక విధంగా మంచి ఇది వచ్చింది, ఆ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది. అది ఆ సంక్రాంతి నుంచి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పుష్ప 2 కానీ, అలాగే మధ్యలో వచ్చిన కల్కి కానీ, అలాగే దసరాకు వచ్చిన దేవరా కానీ, దీపావళికి వచ్చిన అమరన్ అనే డబ్బింగ్ సినిమా కానీ, లక్కీ భాస్కర్ కానీ, అనే చిన్న సినిమా కానీ ఇవన్నీ మెరుపులు మెరిపించినాయి. కాకపోతే ఏంటంటే మనకి ఈ 2024లో మనకి బ్యాడ్ ఏంటంటే బాలయ్య ఒక సినిమా లేకపోవడం, చిరంజీవి గారి సినిమా లేకపోవడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లేకపోవడం అనేది ఒక మనం ఫ్యాన్స్ ముఖ్యంగా అభిమానులకి ఏంటంటే కొద్దిగా లోటు అనేది కనిపిస్తుంది. సార్ ఇప్పుడు దాదాపుగా ఈ 2024లో మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయండి? మొత్తం దాదాపు 300 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. దాంట్లో 250 సినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలకే చెప్పుకోవచ్చు. మిగతా డబ్బింగ్ సినిమాలు చూస్తుంటే ఒక 300 సినిమాల దాకా ఉన్నాయి. ఈ 300 సినిమాల్లో ఇండస్ట్రీకి సక్సెస్ పర్సంటేజ్ ఎంత అంటే ఎంత చెప్తారు? సినిమాలు విజయ్ మంచి సినిమాలు చాలా ఉన్నాయండి. చిన్న సినిమాలుగా వచ్చిన సినిమాలు, డబ్బింగ్ సినిమాలు సత్యం సుందరం అనే సినిమా అద్భుతమైన సినిమాగా మనకు చెప్పొచ్చు. అనే సినిమా డైరెక్టర్ క్రియేటివిటీ, సినిమా అనే డైరెక్టర్స్ మీడియా అంటారు కాబట్టి అతను చిన్న కిరణ్ అబ్బవరం అనే వ్యక్తి ఎవరో తెలియకపోయినా మరి సినిమా సాధించిన వసూళ్ళు మనం మర్చిపోలేము. అలాగే లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ సినిమా లక్కీ భాస్కర్ కూడా మంచి హిట్ అయింది. ఇలా మధ్యలో చిన్న సినిమాలు వచ్చినా కానీ అవన్నీ కూడా అద్భుతంగా ఆడినాయి. అంటే మనకు టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే మనకు అనుకున్న డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్తో ఒక్కసారిగా అతను జై హనుమాన్ చేస్తాను వచ్చే సంక్రాంతి కన్నా కానీ జై హనుమాన్ చేయలేని పరిస్థితిలోకి వచ్చేసాడు. సంక్రాంతి రాబోతున్నా కానీ జై హనుమాన్ లేదు. ఆ రోజు జై హనుమాన్ వస్తుందని చెప్పాడు. టైం పడుతుంది. అంటే ఒక సినిమా సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా డైరెక్టర్ కూడా పరిస్థితి మారిపోతుంది. చేతిలో పెద్ద సినిమాలు చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. సక్సెస్ వచ్చినప్పుడు కూడా దాన్ని జీర్ణించుకోవాలంటే వాళ్ళు కూడా చాలా ఓర్పుతో ఉండాలి, సంయమనం పాటించాలి. సార్ ఇప్పుడు ఈ మొత్తం ఈ 300 సినిమాల్లో కలెక్షన్స్ అండ్ బిజినెస్ పరంగా ఎంత టర్న్ ఓవర్ జరిగిందంటే ఇండస్ట్రీలో మొత్తం చెప్పాలంటే కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగిందండి. ఇప్పుడు మనకు పుష్ప 2 1700 కోట్లు అని చెప్తున్నాం. దాదాపు బాహుబలి 2కి సమాంతరంగా పుష్ప 2 ఉంది. అక్కడికి వచ్చరికి అది 1200 కోట్లు కనపడుతుంది. మరి దేవర సినిమాకి కనిపిస్తుంది. దగ్గరగా 15,000 కోట్లు 10,000 కోట్లు పైచీలకు మనకు కనిపిస్తుంది వసూలు పరంగా చూసుకుంటే. ఈ 2024 సంవత్సరం స్టార్ హీరోల సంవత్సరంగా చెప్పుకోవాలా, లేకపోతే డైరెక్టర్స్ సంవత్సరంగా చెప్పుకోవచ్చు అంట? ఎప్పుడైనా సరే దర్శకరత్న దాసనారాయణ గారు అంటూ ఉంటారు, సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా అని. ఆయన ఇప్పుడు చెప్పారు, కానీ ఎప్పుడో చెప్పారు. మా కమలాకర్ కామేశ్వరరావు లాంటి వాళ్ళు, మరి బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మన పాతాళ భైరవి కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా కొంత ఈ సినిమా అనేది ఎప్పుడైనా సరే డైరెక్టర్స్ మీడియా అని. ఎంత స్టార్డమ్ ఉన్నా కానీ ఇప్పుడు మనకి పుష్ప 2తో సుకుమార్ లేకపోతే పుష్ప 2కి అంత సక్సెస్ వచ్చి ఉంటుందో నేను అనుకోను. నాగశౌర్య లేకపోతే కల్కి లాంటి అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోను. ప్రశాంత్ వర్మ లేకపోతే హనుమాన్ అనేది అంత పెద్ద హిట్ అవుతుంది నేను అనుకోను. కాబట్టి సినిమా అనేది డైరెక్టర్స్ మీడియాని, ఎంత స్టార్ హీరో అయినా సరే. ఎందుకంటే అడిషనల్గా యాడ్ అవుతాడు హీరో అనేది. స్టార్డమ్ అనేది ఈ డైరెక్టర్ వల్ల స్టార్డమ్ వస్తుంది, కానీ అతనిగా రాదు స్టార్డమ్ అనేది. ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత సినిమా 2 సినిమాల తర్వాత టాలెంట్ అని తెలుస్తుంది, అప్పుడు స్టార్డమ్ వస్తుంది.
ఆ స్టార్డమ్ నిలుపుకోవడానికి తర్వాత ప్రయత్నాలు చేయాలి. లేకపోతే స్టార్ సినిమా కూడా ఫెయిల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వినిపిస్తున్న మాట ఏంటంటే సినిమాలు బాగున్నా సరే చిన్న సినిమాలు థియేటర్లో నడవట్లేదు అన్న ఒక ఇదైతే వచ్చింది. మరి ఈ సంవత్సరం ఓటీటీ అంత ప్రభావం చూపించిందని అనుకోవచ్చా, లేకపోతే చిన్న సినిమాల సక్సెస్ సినిమాలతోనే ఓటీటీ నిండిపోయిందంటారా? అంటే సినిమాలో స్టాప్ ఉంటే ఏ సినిమాకైనా జనం వస్తారనడానికి ఉదాహరణ కాయ సినిమా కానీ, అమరన్ సినిమా కానీ, లక్కీ భాస్కర్ థియేటర్ జనం వస్తారు. సినిమాలో స్టాప్ ఉండాలి, తప్పించే సత్తా సత్తా ఉండాలి. కాకపోతే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే జనాలు ఓవర్ హైప్ చేయటం. ఇప్పుడు పుష్ప 2 విషయంలో ఓవర్ హైప్ చేశారు, మెరుపులు మెరిపించారు కానీ మరకలు పడిపోయింది. ఎలా సంజయ్ థియేటర్ దగ్గర సంఘటన ఒక విధంగా మనం మర్చిపోలేని మనకి అది విషాదం అని చెప్పుకోవాలి. ఒక విధంగా మనం తల ఎగరేస్తే మనం తల దించేవాడు పైన వాడు ఒకడు ఉంటాడు. కాబట్టి ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అల్లు అర్జున్ జరిగిన సంఘటనని ఒక గుణపాఠంగా తీసుకోవాలి మిగతా హీరోలు కూడా. ఎందుకంటే ఈ సినిమాని ఓవర్ హైప్ చేసి అదే రోజు థియేటర్కి వెళ్ళటం ఇవన్నీ కూడా తప్పులే కదా. ఇలాంటివి గుర్తుంచుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే 2024 స్పెషల్ అంటే ఎందుకు స్పెషల్ అని చెప్పుకోవాలంట? ఎందుకు స్పెషల్ అంటే తెలుగు సినిమాకి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చిందండి. గతంగా చెప్పాలంటే అది ఒక స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని భాషల చిత్రాలు ఉన్నా కానీ, మలయాళం ఇండస్ట్రీ ఉంది, కన్నడ ఇండస్ట్రీ ఉంది, తమిళ ఇండస్ట్రీ ఉంది, ఉన్నా కానీ మన సినిమా సక్సెస్ అయిన రేటు వేరే భాష సినిమాలకు రావట్లేదు గ్లోబల్ స్థాయిలో. అది మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమా కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఒక సక్సెస్ వచ్చి దానికి సీక్వెల్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కథలో కంటెంట్ లేకపోయినా సీక్వెల్ చేయటం అనేది ఒక విధంగా నేల విడిచి సాము చేయటమే. ఇప్పుడు సలారు సినిమా ఉంది, సీక్వెల్ అని చెప్పారు, అది ఏమవుతుందో తెలియదు. అలాగే కల్కి సినిమా ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాకపోతే అది ఒక అసంతృప్తి ఉంది. సీక్వెల్స్ పెట్టినప్పుడు ఏం చేయాలంటే పొన్నియిన్ సెల్వన్ లాగా వెంటనే ప్లాన్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అంత షూటింగ్ చేసుకుని రిస్క్ కదా, ఇంత టైం పెట్టుకోకూడదు. సీక్వెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎప్పుడో భారతీయులు ఇప్పుడు తీసి ఏమైందో చూసాం మనం. అలాగే అది ఒక గుణపాఠంగా నేర్చుకుని సీక్వెల్ చేసేటప్పుడు ముందే ప్లాన్ చేసుకోవటం, వెంటనే సీక్వెల్స్ ప్లాన్ చేసి చేయటం అనేది చేయాలి. 2024 ఇంతకు మీరు చెప్పారు చాలామంది స్టార్ హీరోస్ మిస్ అయ్యారని. మరి ఇప్పుడు మిస్ అయిన స్టార్స్ అందరూ అంటే ఇప్పుడు హిట్ కొట్టిన స్టార్స్ అందరూ 2025లో సందడి చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు పెద్ద సినిమా అంటే 2024 ధీటుగా 2025 సంవత్సరం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 2025లో వచ్చే సినిమా చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా విశ్వంబర సంక్రాంతి రావాలి, కానీ అది గేమ్ చేంజర్ కోసం వాయిదా పడింది. అది మంచి ప్రాజెక్ట్, వశిష్ఠ డైరెక్షన్ వస్తున్న సినిమా, భీమ్సార్ డైరెక్టరు, మంచి ప్రాజెక్ట్ అది. అలాగే మరి గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ వస్తున్న గేమ్ చేంజరు, శంకర్కి భారతీయుడు 2 లాంటి చేదు అనుభవం ఉన్నా కానీ గేమ్ చేంజర్ మీద హైప్ ఉంది. జనవరి 10వ తారీఖు గేమ్ చేంజర్తో మళ్ళీ గేమ్ చేంజర్గా మారచ్చు ఈ ఇయర్కి, జనవరి 10. అది వెంకటేశ్వర బ్యానర్, దిల్ రాజు గారు అభిరుచి ఉన్న నిర్మాత, ఇవన్నీ మాకు తెలిసింది. అదే దిల్ రాజు గారి సినిమా మళ్ళీ సంక్రాంతికి వస్తున్న వెంకటేశ్వర్తో అనిల్ వైపు డైరెక్షన్ అదే ఉంది. అలాగే టాకు మహారాజ్ ఉంది. సంక్రాంతి సినిమాల పరంగా చూసుకుంటే మరి ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలకి ఓవరాల్గా 2,000 కోట్లు రాబట్టి సత్తా అయితే సంక్రాంతి సినిమాలకు ఉంది. డిసెంబర్లో 700 కోట్లు మనం వసూలు చేయగలిగింది పుష్ప. సంక్రాంతి సినిమాలకి 2,000 కోట్లు ఈజీగా రాబట్టి సత్తా ఉంది, ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్. 2024 మెరుపులు మెరిపించింది. 2025 కూడా మరింత రెట్టింపుల ఉత్సాహంతో టాలీవుడ్ దూసుకుపోతుందని ప్రముఖులు అయితే చెప్తున్నారు. మరి ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోతూ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసు కదా, చేసేయండి సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.